మానవ భారత జాతికి దొరికిన రత్నం రతన్ టాటా. ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా యువతకు ఆదర్శప్రాయుడు. వ్యాపార విలువలు, మంచితనం, నిరాడంబరంతో ఆయన ముందుకు సాగుతున్నారు. దేశంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తల్లో రతన్ టాటా ఒకరు. సానుకూల ధోరణి ఆయన ప్రస్తుతం ఈ స్థాయికి ఎదగడానికి ఎంతో పాత్ర పోషించింది. భారతదేశం అంటే ఎనలేని దేశభక్తి, ఒత్తిడిని అవలీలగా అధిగమించడం మరియు క్లిష్ట పరిస్థితుల్లో కీలక పాత్ర పోషించడం వ్యాపార దిగ్గజం ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకే చెందింది. రతన్ టాటా డిసెంబర్ 28, 1937 సూరత్లో జన్మించారు. బాల్యంలో ఆయన తల్లిదండ్రులు విడిపోయారు. అమ్మమ్మ పెంచి పెద్ద చేశారు. మంచి నడవడిక, పోటీతత్వం, అంకిత భావం, ధైర్యం ఈ 4 లక్షణాలు రతన్ టాటాలో మొండిగా ఉన్నాయి. అందుకేనేమో రతన్ టాటాను పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తూ ఉంటారు. టాటా గురించి బాగా తెలిసిన వాళ్ళు నాకు అలసటగా ఉంది, ఈ పని రేపు చేద్దాం అన్న మాట రతన్ టాటా నోట విన్నవారు లేరంటే అతిశయోక్తి కాదు. టాటాకు దేశభక్తి అంటే చాలా ఎక్కువ. 2011వ సంవత్సరంలో ముంబైలో తాజ్ హోటల్పై దాడి వల్ల అది బాగా దెబ్బతింది. దానిని బాగు చేసేందుకు టెండర్లు పిలిపించారు. అందులో ఓ ప్రముఖ వ్యక్తి పాకిస్తాన్కు చెందిన వారికి అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరగా ఆయన వారిని అక్కడి నుండే తిట్టి పంపించేశారు. అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం సుమోల కోసం పెట్టిన ఆర్డర్ను సైతం పక్కన పెట్టేశారు. ఆ దేశానికి వాహనాలను ఎగుమతి చేసేది లేదని తేల్చి చెప్పేశారు టాటా. కొన్ని సంవత్సరాల క్రితం నేను చూసిన ఒక దృశ్యమే ఈ నానో కారుకు నాంది పలికింది. ఓ కుటుంబం ఒకరోజు స్కూటర్ పై వెళ్తుంది. తండ్రి డ్రైవింగ్ చేస్తుంటే అతని కొడుకు ముందు నిలబడ్డాడు. వెనక సీట్లో ఆయన భార్య, ఆమె ఒళ్ళో ఓ చిన్నారి. అది చూశాక ఒక్కసారిగా నా మనసు చలించిపోయింది. నాకు నేనే ప్రశ్న వేసుకున్నాను, ఇలాంటి చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా కారులో వెళ్లాలంటే వారి స్తోమతకి, ఖర్చులకి తగ్గ కారుని అందుబాటులోకి తీసుకురాగలమా లేదా అన్నదే నా ప్రశ్న. రాను రాను నాలో ఆ ప్రశ్న బలంగా నాటుకుపోయింది. దాని ఫలితమే ₹1,00,000 నానో కారుని రూపొందించడం. రతన్ టాటా గారు వారి యొక్క పెద్ద మనసుని మరోసారి చాటుకున్నారు. కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి భారీ విరాళాన్ని ప్రకటించారు. టాటాకు మన దేశంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మవిభూషణ్, పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి. యూకే గవర్నమెంట్ కూడా రతన్ టాటాకు గౌరవ నైట్హుడ్ పురస్కారాన్ని ఆయనకు బహుమతిగా ఇచ్చారు. వ్యాపారాన్ని కూడా సామాజిక కోణంలో చూసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది రతన్ టాటానే. రతన్ టాటా బిలియనియర్ల జాబితాలో చేర్చబడలేదు. ఎందుకంటే సంపాదన దాచుకోకుండా పంచుకోవడమే రతన్ టాటాకి ఇష్టం. తన కోసం కన్నా ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తారు రతన్ టాటా. రతన్ టాటా ఎంత సింపుల్ గా జీవిస్తారంటే ఆయన సాధించిన లాభాల్లో దాదాపు 65% టాటా ట్రస్టులకే విరాళంగా ఇచ్చేస్తారు. అలాగే ఆయన విమానాల్లో కూడా ఎకనామికల్ క్లాస్ లోనే ప్రయాణిస్తారు. అయితే రతన్ టాటా గారు ఇప్పటి వరకు వివాహం చేసుకోలేదు. రతన్ టాటా గారికి పిల్లలు కూడా లేరు. రతన్ టాటా గారి సింపుల్ సిటీని తెలియజేసే ఓ సందర్భాన్ని చూద్దాం. ఒకరోజు బాలీవుడ్ హీరో వినోద్ ఖన్నా షూటింగ్ నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్లవలసి ఉండగా ఒక లగ్జరీ ఫ్లైట్ ను బుక్ చేసుకున్నారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అవడంతో ఆయనను ఎకనామికల్ క్లాస్ ఎక్కించాల్సి వచ్చింది. ఆయన అయిష్టంతోనే ఫ్లైట్ ఎక్కారు. ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా సినిమా హీరోని చూసేసరికి ఆనందం పట్టలేక అందరూ ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. కొంత సమయానికి ఆయన వచ్చి తన సీట్లో కూర్చున్న తర్వాత పక్క సీట్లో ఉన్న వ్యక్తి అతను అస్సలు పట్టించుకోకుండా పేపర్ చదవడం గమనించారు. అయితే వినోద్ ఖన్నా అదేంటి, వీరందరూ నన్ను గుర్తుపట్టి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు, కానీ ఈ వ్యక్తి నన్ను పట్టించుకోవడం లేదేంటి అని మరికొంతసేపు వినోద్ ఖన్నా ఎదురు చూశారు. అయినప్పటికీ ఆ వ్యక్తి పట్టించుకుపోయేసరికి వినోద్ ఖన్నా ఆయన వైపు చూసి, నేను బాలీవుడ్ హీరో, మీకు తెలుసా అని అన్నారు. అందుకు అవతల ఉన్న వ్యక్తి, అవునా, నాకు తెలీదు అని చెప్పి మళ్ళీ తన పని తాను చేసుకుంటున్నారు. మరికొంతసేపటికి వినోద్ ఖన్నా, మీరు సినిమాలు చూడరా అని అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి ఎక్కువగా నేను చూడను అని చెప్పి ఇంకో పుస్తకం తెరిచి చదువుకోవడం ప్రారంభించారు. అప్పుడు వినోద్ ఖన్నా అసహనంతో, మీరేం చేస్తారో తెలుసుకోవచ్చా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి, నా పేరు రతన్ టాటా, నేను ఒక బిజినెస్ మ్యాన్ అని చెప్పారు. ఆ మాట వినేసరికి వినోద్ ఖన్నాకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి, ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటానా ఈయన, అందుకేనా ఇంత హుందాగా ఉన్నారు అని అనుకొని ఆయన మళ్ళీ టాటాతో, మీరేంటి ఎకనామికల్ క్లాస్ లో వెళ్తున్నారు అని అడిగారు. అందుకు రతన్ టాటా, నేను ఎప్పుడు ఎకనామికల్ క్లాస్ లోనే వెళ్తాను, నాకు సామాన్యంగా జీవించడం అంటే ఇష్టం అని చెప్పారు. గొప్ప వాళ్ళ జీవనం ఎప్పుడు నిరాడంబరంగానే ఉంటుంది అనడానికి ఇదొక మంచి ఉదాహరణ. అసలు రతన్ టాటా సమయానికి ఎంత విలువిస్తారో తెలియజేసే మరొక సందర్భం తెలుసుకుందాం. ఒకరోజు ఒక కారులో డ్రైవర్ కాకుండా 4 వ్యక్తులు కలిసి ఢిల్లీ వైపు వెళ్తున్నారు. అనుకోకుండా కారు టైర్ పంచర్ అయింది. అప్పుడు కారులో ఉన్న 3 వ్యక్తులు కిందకి దిగగా వారిలో ఒక వ్యక్తి సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఇంకో వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడు.
మూడో వ్యక్తి తనతో పాటు తెచ్చుకున్న ఫ్లాస్క్ లో కాఫీ తాగుతున్నాడు. అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు నాలుగో వ్యక్తి ఎక్కడ ఉన్నాడా అని చూడగా ఆ నాలుగో వ్యక్తి ఒక చేత్తో స్పానర్ ఇంకో చేత్తో జాకీ తీసుకుని కారు డ్రైవర్ కి టైరు మార్చడంలో సహాయం చేస్తున్నాడు. ఆ వ్యక్తులు ఆ నాలుగో వ్యక్తితో సార్ మీరు ఈ పని చేయడం ఏంటి అని అడిగినప్పుడు అప్పుడైనా డ్రైవర్ ఒక్కరే కారు టైర్ మార్చడానికి అతనికి 15 నిమిషాలు పడుతుంది. కానీ నేను కూడా ఆయనకు సహాయం చేసినట్లయితే ఆ పని 8 నిమిషాల్లో అయిపోతుంది. అందువల్ల మనకి ఇంకా 7 నిమిషాల సమయం కలిసి వస్తుంది అని అన్నారు. ఆ నాలుగో వ్యక్తే రతన్ టాటా. సో దీన్ని బట్టి రతన్ టాటా గారు సమయానికి ఎంత విలువిస్తారో మనకు అర్థమవుతుంది. రతన్ టాటా గొప్పదనాన్ని తెలియజేసే కొన్ని సందర్భాలు. నవంబర్ 26, 2008లో పాకిస్తాన్ యొక్క ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా మన ముంబై నగరంలోని టాటా సంస్థ యొక్క తాజ్ హోటల్ మీద ఆత్మాహుతి దాడి చేసి 100 మందిని చంపిన సంఘటనలో చనిపోయిన ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి ఒక్కొక్కరికి 25 లక్షల నుండి 50 లక్షల దాకా సహాయం అందించారు టాటా గారు. ఆ సమయంలో తమ హోటల్లో డ్యూటీలో ఉండి చనిపోయి గాయపడిన ప్రతి పోలీసుకు, ప్రతి ఇతర ఉద్యోగి కుటుంబాల్లో ఒక్కొక్కరికి తమ సంస్థలో ఉద్యోగం ఇచ్చారు. వాళ్ళ పిల్లల చదువు మరియు పెళ్లిళ్ల బాధ్యత తానే తీసుకున్నారు. అంతకంటే పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ అన్ని పనులను రతన్ టాటా గారు దాడి జరిగిన తరువాత కేవలం 20 రోజుల్లోనే పూర్తి చేశారు. రతన్ టాటా గారి గురించి ఒక స్ఫూర్తిదాయకమైన ఒక కల్పిత కథ. ముంబైలోని ఒక చిన్న పారిశ్రామికవేత్త వ్యాపారంలో బాగా నష్టపోయి తిరిగి కోలుకోలేని స్థితిలో ఉన్నారని, తనకు చావే శరణ్యమని భావించి చనిపోవాలని నిర్ణయించుకొని చివరిగా ఒక పార్కులో భగవంతుని ధ్యానంలో మునిగిపోయాడు. ఇంతలో అతని వద్దకు ఒక పెద్దాయన వచ్చి కూర్చొని ఏమైనా బాగా సమస్యలో ఉన్నట్లున్నామని అడిగారు. వ్యాపారి తన బాధనంతా చెప్పుకున్నాడు. ఆ పెద్దాయన వెంటనే చెక్ రాసిచ్చి వచ్చే సంవత్సరం తిరిగి ఇదే రోజున నాకు తిరిగివ్వు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వ్యాపారి ఆ చెక్కు చూసి దానిలో రతన్ టాటా అని సంతకం ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. దేవుడు తనకు ఈ విధంగా మరో అవకాశాన్ని ఇచ్చాడని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుండి ఇంటికి తిరిగి వచ్చాక ఆ చెక్కు వాడకుండానే పని పూర్తయ్యేలా చేద్దామనుకుని కొన్ని ప్రణాళికలు వేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నుంచి ఆ ఆలోచనలు అమల్లో పెట్టాడు. అదేంటో గాని చెక్కు తన వద్ద ఉందన్న ఆత్మవిశ్వాసంతో తాను వేసిన ప్రతి అడుగు విజయవంతం అవుతూ వచ్చింది. చాలా ధైర్యంగా తాను వేసిన ముందడుగుల వలన వెనకకు తిరిగి చూసుకునే అవకాశం లేకుండా అన్ని బాగా కలిసి వచ్చాయి. సంవత్సరం తిరిగేసరికి తన అప్పులన్నీ పోయి తానే వేరొకరికి పెట్టుబడులు పెట్టే స్థాయికి చేరుకున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం పెద్దాయనకు చెక్ ఇచ్చేద్దామని భావించి అతను ఇచ్చిన చెక్కుతో పాటు మరికొంత సొమ్ము తీసుకుని పార్కుకు వెళ్లి పెద్దాయన కోసం వెతకసాగాడు. ఇంతలో ఒక నర్స్ అక్కడికి వచ్చి, ఏవండి, ఆ పెద్దాయన ఒక మతిస్థిమితం లేనివాడు, తనని తాను రతన్ టాటాగా భావిస్తుంటాడు, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా అని క్షమాపణలు అడిగి పెద్దాయనను అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోయింది. వ్యాపారి ఆశ్చర్యపోయి ఆ చెక్కు పరిశీలించి అది ఒక చల్లని చెక్కని నిర్ధారణ అయ్యాక ఇన్ని రోజులు దీన్ని నమ్ముకున్న నేను ఇంత ధైర్యంగా ముందుకు వెళ్లానని మరోసారి ఆశ్చర్యపోయాడు. ఇంతకాలం తనను గెలిపించింది కేవలం ఆత్మవిశ్వాసం మాత్రమే అని గ్రహించి అది ఉంటే చేయలేనిది ఏదీ లేదని తెలుసుకొని ఈ మాత్రం దానికి తాను చనిపోదామనుకుని సిగ్గుపడి తన జీవితానికి మార్గదర్శకంగా నిలిచిన పిచ్చివానికి మనస్సులో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. నిజానికి బ్రతకడం కంటే చావడానికి ఎక్కువ ధైర్యం కావాలి. క్షణికావశంలో తీసుకునే నిర్ణయాలు సరికాదు. ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో సమస్యలను ఎదుర్కొంటే సాధించలేనిది ఏదీ లేదు. ఇదే విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.